సో స్క్వాట్స్ చేసినప్పుడు ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేయి, నీ థైస్ నెక్స్ట్ లెవెల్ బిల్డ్ అవుతాయి. సో మిస్టేక్ నెంబర్ 1 వచ్చేసి లెగ్ మూవ్మెంట్ అనేది పర్ఫెక్ట్ ఉంటే స్క్వాట్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో లెగ్స్ షోల్డర్ విడ్త్లో పెట్టుకోండి అండ్ టోస్ స్లైట్గా ఓపెన్ చేసుకోండి అండ్ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ ఈజీగా వస్తుంది. అండ్ మిస్టేక్ నెంబర్ 2 వచ్చేసి చాలా మంది నీస్ని టోస్ని క్రాస్ చేస్తూ ఉంటారు అనమాట. దీనివల్ల అక్కడ ప్రెషర్ బిల్డ్ అయ్యేసి నీస్ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అది అవాయిడ్ చేయండి. అండ్ మిస్టేక్ నెంబర్ 3 వచ్చేసి అప్పర్ బాడీని ఎక్కువ ఫార్వర్డ్ బెండ్ చేస్తూ ఉంటారు అనమాట. సో లోవర్ బ్యాక్ మీద కూడా పెయిన్ జనరేట్ అవుతుంది, దానివల్ల ఓవర్ ఏ పీరియడ్ అక్కడ కూడా పెయిన్ అనేది వస్తుంది. సో అది అవాయిడ్ చేయండి. అండ్ మిస్టేక్ నెంబర్ 4 వచ్చేసి బ్రీతింగ్ టెక్నిక్. ఇది చాలా ఇంపార్టెంట్. కిందికి వెళ్ళేటప్పుడు మీరు బ్రీతింగ్ చేసి హోల్డ్ చేయండి అండ్ మీ కోర్ అండ్ స్పైన్ని యాక్టివేట్ చేయండి. దీనివల్ల మీకు 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసేమో మీరు ఫార్వర్డ్ బెండింగ్ అయిపోతుంది అండ్ మీరు చేసేటప్పుడు స్క్వాట్స్ కూడా ఈజీగా చేయగలుగుతారు. అండ్ మిస్టేక్ నెంబర్ 5 వచ్చేసి చాలా మంది చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు అనమాట. దీనివల్ల మీ మజిల్ అయితే యాక్టివేట్ అవ్వదు, బట్ మీ జాయింట్స్ అయితే కంపల్సరీ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ స్పీడ్ అనేది ఆపేయండి. ఇక్కడికి వచ్చింది మన మజిల్ ట్రైన్ చేయడానికి, ఇంజురీ చేసుకోవడానికి కాదు. సో ఈ చెప్పిన టిప్స్ని మీరు ఫాలో అవ్వండి. సో ఫైనల్గా ఈ మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేయండి, స్క్వాట్ని పర్ఫెక్ట్గా చేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ నా పేజ్ని ఫాలో కొట్టండి.